రూపాయి వాల్యూ అమెరికా డాలర్తో పోల్చుకుంటే రోజు రోజుకి పడిపోతుంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏం చేయాలంటారు? ఓకే, మన అమెరికన్ ఎకానమీకి మన ఇండియన్ ఎకానమీకి ఇప్పుడు ఇండియా చాలా టెక్నాలజీ ప్రకారంగా అభివృద్ధి అయింది కాబట్టి ఇండియా అనే ఒక ట్రాన్సాక్షన్ ఇండియాలోనే జరుగుతుంది. సో దీన్ని బట్టి సైన్స్ ఆఫ్ డాలరైజేషన్లో యుఎస్ యొక్క ఎకానమీ వాల్యూ తగ్గిపోయింది. అది ఎంతగా తగ్గిపోయిందంటే ఇప్పుడు సపోజ్ సో అండ్ సో ప్రైస్ ఇచ్చారనుకో అది ఎంత పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ ఇస్తుందంటే దాని యొక్క ఎకానమీ అంత వీక్ అయిపోతుంది. లైక్ ఇట్ ఈస్ గివింగ్ అరౌండ్ సమ్వేర్ ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ లైక్ 1.85% అని ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఇస్తుంది. సో ఎందుకంటే సో దట్ అదర్ స్టేట్స్ అందరూ వాళ్ళ దగ్గరికి వచ్చి అట్లీస్ట్ ఆ ఇంట్రెస్ట్ గ్రాప్ చేసుకోవడానికి. బట్ మన ఇండియా అది ఏ మాత్రం స్టాండ్స్ చేయట్లేదు. ఎందుకంటే ఇండియాలోనే ట్రాన్సాక్షన్ చేసుకొని దాని యొక్క టెక్నాలజీ ప్రకారంగా అయినా కానీ ఇంకా ఏ విషయంలో అయినా కానీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అంతా ఇండియాలోనే బెస్ట్ చేసుకొని ఇండియానే ఆ యొక్క యాంటీ గ్లోబలైజేషన్కి ఆపోజిట్గా ఉంది. అంటే లైక్ యుఎస్ ఎకానమీతో పోలిస్తే మన యొక్క ఇండియన్ ఎకానమీ యొక్క వాల్యూ పెరిగింది. డాలర్ రూపీ అనేది తగ్గిపోయింది, చాలా వీక్ అయిపోయింది. సో ద సైన్స్ ఆఫ్ ఓవరాల్ ఎకానమీ ఇన్ యుఎస్ఏ ఈజ్ లెస్ కంపేర్డ్ టు ఇండియా. ఓకే మేడం, అట్లాగే ఇన్పుట్ అవుట్పుట్ లో అమెరికాకి మనకి ఎవరు ఎక్కువగా ఉండారంటారు? మన ఇండియా నుంచి ఎక్కువ చేసుకుంటున్నాం అమెరికా నుంచి మనం ఎక్కువ చేసుకుంటున్నాం. అమెరికా నుంచి మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయించుకుంటున్నాం. ఏమేమి వస్తున్నాయి ఐడియా ఉందా? ఏమేమి వస్తున్నాయి అంటే లైక్ యుఎస్ లో చాలా ప్రోడక్ట్స్ మన ఇండియా నుండి ఎవ్రీథింగ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అవుతూనే ఉంటుంది. బట్ ఇప్పుడు కొన్ని సినారియోస్ వల్ల ఇండియా టెక్నాలజీ ప్రకారంగా అభివృద్ధి చెంది అదే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్తో వచ్చేసేసి అది ఓన్గా డెవలప్ చేసుకోబోతుంది. ఫర్ ప్రీవియస్ పాస్ట్ ఇయర్స్ బ్యాక్ అలా లేకుండే, బట్ ఇప్పుడు అట్లీస్ట్ లైక్ 10 years నుండి ఇండియా ఈజ్ డూయింగ్ ఎకానమీ వైజ్ ఇట్స్ బెస్ట్.